శ్వేత, రా అర్జున్. ఈ పాలు నీ అత్త నీకిమ్మని చెప్పారు. అది అక్కడ పెట్టు అర్జున్. హ్మ్. అది ఆ? సరే అర్జున్, ఈ రోజు తిన్న బిర్యానీ సూపర్గా ఉంది. అది నిజంగా నువ్వే చేసావా లేదా హోటల్ నుంచి కొన్నావా? అదేంటి శ్వేత అలా అడిగావు? నమ్మలేదంటే అత్తనే వెళ్ళి అడిగి చూడు. అత్తే నాకు సాయం చేశారు. మ్మ్హ్మ్. అది నేను చేసిందే. నేను వంట అదరగొడతాను తెలుసా? నేనొకటి చెప్పనా? నువ్వు అబ్రాడ్కి వెళ్లకుండా హ్మ్? ఇక్కడే ఒక హోటల్ పెట్టుకో. నువ్వు కూడా చాలా సంపాదించవచ్చు. నేను రోజు బిర్యానీ తినొచ్చు. థ్యాంక్స్ శ్వేత. మర్చిపోకుండా ఈ పాలు తాగు సరేనా? ఓకే. ఓకే. నేనక్కడ పెట్టేసి వెళ్తాను. మ్మ్. ఎక్కడికమ్మా వెళ్ళిపోయావ్? ఈరోజు చతుర్థి కదా, పక్కనే ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళి నీ పేరుతో అర్చన చేయించి వచ్చాను. ఆల్రెడీ చాలా టైర్డ్గా ఉంది. ఇప్పుడే టైం 10 అయింది. ఉదయం కొంచెం త్వరగా నన్ను లేపుండొచ్చు కదమ్మా. నేను ఉదయం నీ రూమ్కొచ్చానే, నువ్వు అలసిపోయి నిద్రపోతున్నావు. సరే లేపడం ఎందుకని వచ్చేసాను. ఏంటే ఇంత టయాడుగా ఉన్నావు? రా హాస్పిటల్కెళ్దాం. అయ్యో, హాస్పిటల్కంతా వద్దమ్మా. ఆఫీస్కిప్పుడే లేట్ అయింది. ఏంటి ఆఫీస్కా? ఇంత టయాడుగా వెళ్ళి ఎలా వర్క్ చేస్తావే? అయ్యో అమ్మా, ఈ రోజు ముఖ్యమైన బోర్డ్ మీటింగ్ ఉందమ్మా. క్యాబ్ వెయిట్ చేస్తుంది. కాస్త అర్థం చేసుకో. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. బాయ్. సరే, మ్. జాగ్రత్తగా వెళ్ళు. చెప్తే వినేదే లేదు. జాగ్రత్తగా వెళ్ళవే. మ్. ఏరా అర్జున్, హ్మ్? నువ్వు ఖచ్చితంగా అబ్రాడ్ వెళ్ళే తీరాలా? అదేంటత్తయ్యా ఉన్నట్టుండి ఇలా అడుగుతున్నారు? అది కాదురా, మీ అమ్మా నాన్నకి వయసైపోయింది. నువ్వు ఒక్కగానొక కొడుకువి. హఠాత్తుగా ఏదైనా జరిగితే అక్కడ్నుంచి నువ్వు రావడం అంత సులువు కాదు కదా, అందుకే అడిగానురా. మీరు చెప్పేది కూడా కరెక్టే అత్తయ్య. ఆ, నాకు కూడా అబ్రాడ్కి వెళ్ళడంలో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అత్తయ్య. ఊర్లో 4 గజాల పొలం ఉంది. అది అమ్మితే ఒక 15-20 లక్షలు వస్తాయి. వాటితో బిజినెస్ చేస్తానని నాన్నని అడిగాను అత్తయ్య. నాన్న అదంతా అర్థం చేసుకోకుండా పూర్వీకుల ఆస్తి అది ఇదని సెంటిమెంట్గా మాట్లాడుతున్నాడు. అందుకే అత్తయ్య అబ్రాడ్కి వెళ్ళి చేతి నిండా సంపాదించి ఇక్కడికొచ్చి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఉహుం. మ్మ్, మ్మ్. అయితే తన చేతిలో డబ్బులుంటే ఇక్కడే ఉంటాడు కదూ? అలా అయితే డబ్బులుంటే హ్మ్? నువ్వు ఇక్కడే ఉంటావు కదూ? మ్మ్. అర్జున్, హ్మ్? ఏం టాబ్లెట్ కవర్ అక్కడుంది? ఎక్కడా? మ్మ్? అత్తయ్య హ్మ్? ఇది ఏం కాదు అత్తయ్య. ఆ- ఆ రోజు మీకోసం కొన్న తలనొప్పి మాత్ర. నాకు ఒకటే కదరా ఇచ్చావు, షీటు మొత్తం ఖాళీగా ఉంది. అది నేనే మీ దగ్గర ఒక విషయాన్ని చెప్పకుండా దాచేశాను అత్తయ్య. ఏంటది? నువ్వేం దాచిపెట్టావరా? నాకు కూడా ఒక 4-5 రోజులుగా తల పట్టేసింది అత్తయ్య. నా కోసం తెచ్చిన టాబ్లెట్లే ఇవి. ఇందులో దాచిపెట్టడానికి ఏముందిరా? ఏం పిల్లాడివప్పు. ఇంకా నయం తప్పించుకున్నాను. అమ్మో, ఏంటే ఈరోజు చాలా లేట్ అయింది? ఒంట్లో ఎలా ఉంది? అలాగే టైర్డ్గానే ఉందమ్మా. హాయ్ శ్వేత, మ్. ఇప్పుడే వచ్చావా? అవును. మ్, మ్హూ.
ఏమైంది అత్తయ్య? తను ఉదయం నుంచి టయర్డ్గానే ఉందిరా. అయ్యయ్యో! శ్వేత, మనం హాస్పిటల్‌కి వెళ్దామా? అయ్యో, నాకే ప్రాబ్లం లేదు. కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. నేను వెళ్ళి పడుకుంటాను. సరే, భోంచేసి వెళ్ళి నిద్రపో. అమ్మా, చెప్తే అర్థం చేసుకోమా. అదంతా ఏం వద్దులే. శ్వేత, ఆల్రెడీ టైర్డ్‌గా ఉన్నావు కదా! తినకుండా వెళ్ళి పడుకుంటే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కదా! అర్జున్, చెప్తున్నాను కదా! దయచేసి నన్ను కాసేపు రెస్ట్ తీసుకోనివ్వండి. ఏంటత్తయ్య ఇది? తనంతేరా. సరే, నువ్వు వెళ్ళి నిద్రపో. హ్మ్. సరే అత్తయ్య. అత్తయ్య, కావాలంటే శ్వేతకి తాగడానికి పాలు తీసుకెళ్ళివ్వనా? అదేం వద్దురా. తనకి వాళ్ళ నాన్నలాగా పట్టుదలెక్కువ. నువ్విచ్చినా కూడా తను తీసుకోదు. నువ్వు వెళ్ళి ఆ పాలు తాగి వెళ్ళి నీ రూంలో నిద్రపో. హ్మ్. ఏం పిల్లవ్. హ్మ్. ఛే! ఈరోజు టాబ్లెట్ ఇవ్వలేను అనుకుంటా. పోనీలే, ఈరోజు వదిలేద్దాం. పాపం తను ఆల్రెడీ టైర్డ్‌గా ఉంది. రేపు కానిచ్చేద్దాం. చెప్పు మామా. రేయ్, ఏంట్రా ఏం చేస్తున్నావు? ఊరికే ఉత్తినే కూర్చున్నానురా. చాలా చిరాగ్గా ఉంది. ఏంట్రా ట్రైనింగ్కి వెళ్ళలేదా? ఈ రోజు లీవా? అవును మామా, ఈరోజు లీవే. ఓ అలాగా. ఆ, రేయ్, లీవే కదా, ఒకసారి వచ్చి నన్ను కలవచ్చుగా. అది కాదురా మామా. అర్థమైందిలేరా. లడ్డు లాంటి మరదలుంటే ఎవడో ఇల్లు వదిలిపెట్టి బయటికి రాడు. సరే గాని, చాలా రోజులైంది కదా, ఏదైనా రియాక్షన్ తెలుస్తుందా? రియాక్షన్ ఏం తెలియట్లేదురా. ఓ అలాగా. సరే, వచ్చే వారం ట్రైనింగ్కి వైజాగ్ వెళ్తానని చెప్పావు కదా, ఎప్పుడు వెళ్తున్నావురా? కన్ఫర్మ్ అయిందా? అవునరా మామా, అది ఒక 2 రోజుల్లో కన్ఫర్మ్ చేస్తామని చెప్పారురా. కన్ఫర్మే కదా? కన్ఫర్మే మామా, ఒక 2 రోజుల్లో ఇక్కడి నుంచి బయలుదేరతాను అనుకుంటాను. సరేరా మామ, కొంచెం జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా వెళ్ళరా. అదంతా నేను చూసుకుంటాను గానీ, రూమ్లో ఉన్నావా? అవునరా, రూమ్ లోనే ఉన్నాను. సరే, ఓకే. ఆఫీస్కి బయలుదేరుతున్నాను. సరే మామా. సరే, వైజాగ్ వెళ్తే ఎక్కడుంటావురా? వైజాగ్కి వెళ్తే వాళ్ళే రూమ్ ఇస్తామని చెప్పారురా. ఓ అలాగా. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. సరేరా, నీ మరదల్ని జాగ్రత్తగా చూసుకో, సరేనా? రేయ్, రేయ్, రోజు బాగా పనిచేస్తున్నావు. బాదం పిస్తాలు బాగా తిను. నేను తింటానులే గానీ నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా? నేను జాగ్రత్తగా మ్మ్, ఉంటాను గానీ అలాగేరా నువ్వు మామ. జాగ్రత్తగా ఉండు, ఆ. సరేనా? సరే మామా, బాయ్. బాయ్ రా. బాయ్ మామా. ఆ. ఆ. శ్వేత, హే, వస్తున్నానే. హలో. ఏంటి మామా, ఫోనే చేయట్లేదు? రేయ్, ఎగతాళా? నువ్వే బిజీ అయిపోయావు, ఫోన్ కూడా చేయట్లేదు. అంతా మీ ఆశీస్సులే సార్. సరే గాని, ఏదైనా రియాక్షన్ తెలిసిందా? పెళ్ళెప్పుడు రా? ఆ, అది కాదురా, అది ఆలోచిస్తేనే కొంచెం భయంగా ఉంది. ఒకవేళ దొరికిపోతే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలియట్లేదురా. దొరికితే ఏం చేస్తారు? తిడతారు, కొడతారు, అవమానిస్తారు. మీ అమ్మ నాన్నలతో చెప్పి పరువు తీస్తారు. ఇవన్నీ అనుభవించక తప్పదురా. ధైర్యంగా రంగంలోకి దిగావు కదా, ఇది కూడా ధైర్యంగా ఫేస్ చేయి. రేయ్, అలా అంటావేంట్రా? నువ్వు చెప్పేది వింటుంటే భయం వేస్తోందిరా. రేయ్, తొందరపడకరా. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏం జరిగినా సరే ఫలితం నీకు అనుకూలంగానే ఉంటుంది. చివరికి జరిగేదేంటో తెలుసా? ఏంటో చెప్పు. ఆ? ఊళ్ళో అందరి ముందు నీకు శ్వేతకి పెళ్లి జరుగుతుంది. తర్వాత కొద్ది రోజులు పెద్దోళ్ళు కోపంగా ఉంటారు. ఆ తర్వాత నీకు శ్వేతకి ఓ బిడ్డ పుట్టిందంటే అందరూ ఆటోమేటిక్గా నీ దగ్గరకు వచ్చేస్తారా. అర్థమైందా? భయపడకు.